హరే కృష్ణ. ఎపిసోడ్ 6 ఆఫ్ సుతుడు చెప్పిన మహాభారతం. ఈరోజు మనం అమృతం యొక్క పుట్టుక గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు దేవతలు మరియు రాక్షసులు పైకి చూడడానికి చాలా కలిసిమెలిసి ఉన్నట్లు కనిపించేవారు. కానీ అది పై కలయిక మాత్రమే. ఒకరోజు ఇరు పక్షాల వారు కలిసి మేరు పర్వతంపై సమావేశమయ్యారు. పాల సముద్రాన్ని మదించి అమృతాన్ని పొందుదాం అని నిర్ణయించుకున్నారు. దేవతలలో విష్ణువు, బ్రహ్మ, శివుడు, సూర్యుడు, చంద్రుడు, దేవేంద్రుడు ఉన్నారు. రాక్షసులలో వచ్చేసరికి రాహు ప్రముఖుడు. కానీ పాల సముద్రాన్ని మదించాలంటే కవ్వం, తాడు, మట్టు కావాలి. అప్పుడు విష్ణువు, బ్రహ్మ ఆలోచించి కవ్వంగా మందర పర్వతాన్ని, తాడుగా వాసుకి నాగుని, మట్టుగా కూర్మావతారాన్ని నిర్ణయించారు. 11,000 యోజనాల పొడవున్న మందర పర్వతాన్ని ఆదిశేషుడు తీసుకుని వచ్చారు. ఆ పర్వతాన్ని సముద్రంలో ముంచకుండా దాని కింద కూర్మావతారాన్ని ఉంచారు. వాసుకి నాగును తాడుగా చుట్టి దేవతలు తోకవైపు, రాక్షసులు తలవైపు పట్టుకొని మదనం ప్రారంభించారు. ఉత్సాహంతో మదిస్తుండగా వాసుకి నాగు విషాన్ని ఉద్గరించింది. అక్కడి నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. కొద్దిసేపటికి మొదటిగా హాలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషం వల్ల ప్రపంచమంతా కంపించిపోయింది. అప్పుడు శివుడు ఆ విషాన్ని తన కంఠంలోనే నిలిపి ప్రపంచాన్ని రక్షించారు. అప్పటి నుండి మన శివుడుకు నీలకంఠుడిగా ప్రసిద్ధి పొందారు. ఆ తరువాత లక్ష్మీదేవి, కౌస్తభమని, ధన్వంతరి, ఉచ్చైస్రవ అనే గుర్రం, ఇలా ఎన్నో దివ్య వస్తువులు బయటకు వచ్చాయి. లక్ష్మీదేవిని మరియు కౌస్తభమణిని విష్ణువు స్వీకరించారు. చివరిగా అమృతకుండం బయటకు వచ్చింది. కానీ ఆ అమృతాన్ని మొదటిగా రాక్షసులు దక్కించుకున్నారు. దానిని తిరిగి పొందేందుకు విష్ణువు మోహిని రూపంలో మారి రాక్షసులను మాయ చేశారు. చివరికి అమృతాన్ని దేవతలు దక్కించుకున్నారు. ఆ అమృతాన్ని దేవతలకు పంచడం ప్రారంభించారు విష్ణువు. అప్పుడు రాహు దేవతల వేషంలో వచ్చి వారితో పాటు కూర్చున్నాడు. అమృతం అతని నోటికి చేరగానే సూర్యుడు, చంద్రుడు అతన్ని గుర్తించి విష్ణువుకు తెలిపారు. వెంటనే విష్ణువు తన సుదర్శన చక్రంతో రాహు తలను నరికేశారు. కానీ అమృతం నోటికి చేరినందుకు తల మాత్రం అమరత్వాన్ని పొందింది. అప్పటి నుంచి రాహు సూర్యుడు, చంద్రుడిపై కోపంతో వారిని గ్రహణాల రూపంలో వేధిస్తుంటాడు. ఈ సంఘటన తరువాత రాక్షసులు కోపంతో బలిచక్రవర్తి నాయకత్వంతో యుద్ధానికి దిగారు దేవతలపై. తీవ్రంగా యుద్ధం సాగింది. అప్పుడు నరుడు, నారాయణుడు యుద్ధంలోకి ప్రవేశించారు. రాక్షసులను సంహరించారు. మిగిలిన వారు భయంతో సముద్రంలో దాక్కున్నారు. దేవతలు విజయం సాధించారు. మందర పర్వతాన్ని తిరిగి తన స్థానంలో ఉంచారు. మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడు అమరావతికి తీసుకుని వెళ్లారు. ఇదే అమృతం యొక్క పుట్టుక కథ. ధర్మం చివరికి గెలుస్తుందనే సత్యాన్ని చెప్పే గొప్ప కథ. రేపు మరొక కథను తెలుసుకుందాం మన మహాభారతం నుంచి. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు. హరే కృష్ణ.